నేనెవరో తెలుసా? తెలీదు. రాజాబాయ్ ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. రాయ్ ఇట్రా. సర్కార్, ఏముంది ఇందులో? సాంప్, పాం. నికాల్. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాము విషయంతో మంచి కసి మీద ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. తీ. మాఫ్ కరో భయ్యా, తెలియక చేశాడు. చిన్నపిల్లడు. ఈ పాము కరిస్తే ఏమవుద్ది? మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పు, నేనెవరు? రాజాబాయ్. పాము కాటుకో మనిషి పెట్టుకో చావడానికి రాజాబాయ్ మామూలు మనిషి కాదు, మృగం. నాకు చావు లేదు. ఉంది. ఈరోజే, ఇక్కడే, ఇప్పుడే నీకు చావు రాసిపెట్టుంది. నా పేరు గాయత్రీదేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు. రెండోది మాత్రం చావనివ్వు. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈ రోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది. లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది. లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. ఏయ్, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలేమైనా ఉంటే ముగించేసుకో. లేదంటే వాడు రావటం, నువ్వు చావటం ఖాయం. ఇంతజార్ ఖతం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. బులావ్. Then be ready. It's a challenge of disturbed mother and a destroyed wife. వస్తున్నాడు. అశ్వపద గజ రథ బలగాల్ని వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరా నా కొడక. రమ్మనవే. రామా! రామా!
యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆపు. కొడితే ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంగు, నువ్వు కూడా జంకే. అన్నా